కార్యక్రమానికి సంబంధించిన లేఖన భాగాన్ని చదువుకుని కొద్దిసేపు దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, మనము చదువుకున్నటువంటి ఈ వచనము ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియచేస్తున్నది. ఆ విషయం ఏంటంటే, మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము మనుషుని యొక్క పాపమును తీసివేయలేదు అనేటువంటి విషయము చాలా స్పష్టంగా తెలియచేస్తున్నది. అంటే ఈ వచనాన్ని బట్టి మనము వెనుకకు వెళ్ళి ఆలోచిస్తే పాత నిబంధన ప్రకారం కావచ్చు, లేక ప్రస్తుతము లోకములో చాలామంది వాక్యము తెలియని వారు చేస్తున్నటువంటి పని ఏమిటంటే, సంవత్సరం అంతయు వారు పాపములు చేసి వారి పాపములు పోవాలని ఒక జంతువుని బలిగా ఇవ్వటం మనము పాత నిబంధనలోను ప్రస్తుతపు కొన్ని ప్రాంతాలలో ఈ యొక్క పని జరగటం చూస్తూ ఉన్నాం. అంటే వాడి ఉద్దేశము ఏమిటంటే, మనము చేసినటువంటి పాపము ప్రాయశ్చిత్తము జరగాలి అనంటే మనము ఈ యొక్క పక్షులను లేదా జంతువులను బలి ఇస్తే మన యొక్క పాపము పోతుంది అనేటువంటి భావనతో మరి పాత నిబంధనలు ప్రజలు కావచ్చు, ప్రస్తుతపు ప్రభుని ఎరగకుండా వాక్యం తెలియకుండా ఉండినటువంటి ప్రజలు కావచ్చు, ఇలాంటి బలులు ఇస్తూ ఉన్నారు. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని పిల్లలారా, విషయాన్ని చాలా స్పష్టంగా దేవుని వాక్యం మనతో తెలియచేస్తున్నది ఏంటంటే, మానవులు అర్పించేటువంటి మరి పక్షుల యొక్క బలులను బట్టి కానీ, లేక మానవులు ఏటేటా అర్పిస్తున్నటువంటి ఆ మేకల యొక్క రక్తమును బట్టి కానీ, ఎడ్ల యొక్క రక్తమును బట్టి కానీ మనుషుని యొక్క పాపము పోదు అని చాలా స్పష్టంగా తెలియచేయబడతా ఉన్నది. అయితే మరి పాత నిబంధనలో ఎందుకు బలులు అర్పించేవాడు అని గనక మనం ఆలోచిస్తే, ఈ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలది కానీ ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు. చాలా స్పష్టంగా ఈ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం మనకు తెలియజేస్తుంది. ధర్మశాస్త్రంలో మన పూర్వీకులు ఎందుకు బలులు అర్పించారంటే, ధర్మశాస్త్రం అనేది రాబోచున్నటువంటి మేలులు ఛాయ అంతే, కానీ అది పూర్తిగా మానవుని యొక్క పాపమును ప్రాయశ్చిత్తము చేయలేదు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలంటే మరి సృష్టిలో ఒక ఉదాహరణను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్గా వర్షము రావటానికి ముందుగా మనకి ఆకాశంలో మబ్బులు కనబడతాయి. మబ్బులు కనబడినంత మాత్రాన మనము వర్షం వచ్చింది అని చెప్పలేము కదా. అంటే దాని అర్థం ఏంటంటే, మబ్బులు కనబడుతున్నాయి అని అంటే వర్షము రాబోతుంది అని దాని అర్థము. అదే రీతిగా పాత నిబంధనలో మన పితరులు బలులు అర్పించారంటే అది ఒక ఛాయ లాంటిదే, అది ఒక మబ్బు లాంటిదే, కానీ అది నిజమైనటువంటి పరిపూర్ణమైనటువంటి
ప్రాయశ్చిత్తము జరిగేటువంటి క్రియ మాత్రము కానే కాదు. రాబో కాలంలో ఒక బలి జరగబోతుంది. అదే మానవుని యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తమును చేయబోతుంది. దానికి సాదృశ్యంగా ఈ పాత నిబంధనలో పక్షులు, జంతువులు మరి ఛాయగల అర్పణలుగా బలులుగా అర్పించేరే తప్ప ఏటేటా అర్పించేటువంటి ఈ యొక్క పక్షుల యొక్క బలులు కానీ జంతువుల యొక్క బలులు కానీ మనుషుని యొక్క పాపమును పూర్తిగా తీసివేయలేకపోయింది. లేక మనుషులు చేస్తున్నటువంటి పాపమునకు ప్రాయశ్చిత్తము ధర్మశాస్త్రము పూర్తిగా చేయలేకపోయింది. అది ఒక ఛాయ మాత్రమే. దాని నిజస్వరూపము రాబో కాలంలో జరుగుద్దని ఈ యొక్క హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. ఇంతకీ ప్రియ దేవుని బిడ్డలారా, విషయానికి వస్తే మనకి ఒక లేఖన భాగము చాలా స్పష్టంగా ఈ యొక్క అంశం మీద ఉన్నటువంటి మరి డౌట్ను క్లియర్ చేస్తూ ఉన్నది, సందేహాన్ని తీరుస్తూ ఉన్నది. ఆ యొక్క వచనం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక చోట ఈ విధంగా వ్రాయబడింది, ధర్మశాస్త్రము ఏది చేయజాలకపోయేనో దేవుడు దానిని చేశాడు. అనగా ధర్మశాస్త్రము మనిషిని పాపి అని చూపించగలిగింది, కానీ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి బలులు కానీ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ పుణ్యకార్యాలు కానీ మనిషిని పాపం నుండి పూర్తిగా విడుదల చేయలేకపోయింది. మనిషి చేసేటువంటి పాపమును బట్టి ఈ మనిషి పాపి, ఈ మనిషిని శిక్షించాలని ధర్మశాస్త్రం చెప్పింది, కానీ ఆ మనిషి యొక్క పాపాన్ని తీసివేయలేకపోయింది. ఆ మనిషి పాపమునకు ప్రాయశ్చిత్తము చేయలేకపోయింది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు దానిని చేశాడు అని మనకు అక్కడ తెలియపరచబడినటువంటి విషయము క్రొత్త నిబంధనలోకి మనం వెళ్ళి కనుక చూస్తే, మరి యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో ఒక చక్కటి మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ మాట ఏంటంటే, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని మనం అక్కడ వాక్యమును చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వచనము ఎవరిని సూచిస్తుంది? ఆ గొర్రెపిల్ల ఎవరు అని కనుక మనము క్రొత్త నిబంధన లేఖనాలను మనము పరిశీలన చేస్తే, ఆ గొర్రెపిల్లే ప్రభువైన యేసుక్రీస్తు వారు 2023 సంవత్సరాల క్రితముగా ఆయన శరీరాన్ని ధరించుకుని కన్యక మరియ గర్భము గుండా ఈ లోకములో ఉద్భవించి మానవులందరూ చేసినటువంటి పాపమును ఆయన యొక్క శరీరమందు భరించి, పాత నిబంధనలో గొర్రెలు, మేకలు, ఎడ్లు ఎలాగైతే ఉదించబడినాయో నీ నిమిత్తము, నా నిమిత్తము, మనందరి నిమిత్తము, లోకములో ఉన్నటువంటి మనుషులందరి పాపముల విషయమై యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో బలి అయిపోయాడు. ఆయన శిలువలో పెట్టిన ప్రాణమే ఈ రోజు నాడు మానవుల యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తముగా కనిపిస్తూ ఉన్నది. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి, సహోదరుడా, నీవిక బలి అర్పించనవసరం లేదు. నీ కొరకు యేసుక్రీస్తు ప్రభువారు బలి అయిపోయాడు. అది నా స్థానమే, అది నా పాప శిక్షే ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని మీద మోపబడింది. దేవుడు నన్ను ప్రేమించి తన ప్రియకుమారుని యేసుక్రీస్తు యొక్క శరీరమందు ఆ శిక్షకు, ఆ యొక్క పాపమునకు శిక్షను విధించాడని నీవు గుర్తించగలిగి, నీవు గనుక నీ హృదయమందు ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించి నీ నోటితో ఆయనను ఒప్పుకున్నట్లయితే నీ యొక్క జనన మరి ఆ యొక్క కర్మ పాపములు క్షమింపబడి నీవు నీతిమంతుడుగా తీర్చబడతావు. అదే యోహాను సువార్త 1:12 తను ఎందరూ అంగీకరిస్తారో వారందరికీ దేవుని పిల్లలు అవ్వటానికి దేవుడు
అవకాశం ఇస్తున్నట్లుగా దేవుని వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినాలలో మనము మరి చాలా కూడా మరి పాపమునకు ప్రాయశ్చిత్తం కలగటం ఏమీ చేయక్కర్లేదు. కానీ నీవు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి నీవు గనుక ఆయన నామమందు ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా నేను పాపిని, నా పాపము నిమిత్తమై నువ్వు రక్తము కార్చావు, నా పాపము నిమిత్తమై సిలువలో ప్రాణం పెట్టావు, నా పాప శిక్షను నువ్వు భరించి నాకు పాపము నుండి మరణము నుండి విడుదలనిచ్చావు అని గనక నువ్వు పశ్చాత్తాపంతో ప్రార్థన చేయగలిగి ఆయనను నీ హృదయంలో చేర్చుకోగలిగితే ఖచ్చితంగా నీవు రక్షింపబడతావని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అదే దేవుని వాక్యం మనకు బోధిస్తున్నటువంటి నగ్న సత్యము. నీ పాపం పోవాలంటే నువ్వు ఏమీ చేయక్కర్లేదు, నువ్వే బలి ఇవ్వక్కర్లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నువ్వు ఉన్న చోటనే నువ్వు మోకరించి, ప్రభువా నేను పాపిని, నా పాపములను క్షమించండి, ఇక నుండి నీ కొరకు నేను జీవిస్తానని హృదయంలో ఒక నిశ్చయిత కలిగి ఆయన యొక్క పాపక్షమాపణ పొందుకున్న నీవు ప్రభు వచ్చే వరకు, ప్రభు నిన్ను పిలిచే వరకు వాక్యమును చదువుతూ ఆయన సన్నిధికి వస్తూ ఆయన శరీరములో ఆయన రక్తములో పాల్పొంపులు పొందుతూ, అనగా సంస్కార ఆరాధనలో పాల్గొంటూ మరి దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ నమ్మకముగా సంఘములో నువ్వు జీవించినట్లయితే ప్రభు రాజ్యానికి వారసురాలు అవుతావు. అలాంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాము. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా పరలోకపు ప్రియ పరమ తండ్రి యేసయ్య, అనుదిన వాగ్దానము అనే ఈ కార్యక్రమం ద్వారా నాలో నుండి నాతోనూ బిడలతో కూడా మీరు మాట్లాడారు. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయా మరి యొక్క జీసస్ మెర్కల్ అనే ఈ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే మీ వాక్యాన్ని వీక్షిస్తున్నారో వాళ్ళందరి హృదయాలలో సత్యవాక్యము క్రియ జరిగించును గాక. చాలామంది వాక్యము తెలియక అసత్యములో ఉండి లోకములో ఏదేదో చేస్తూ ఉన్నారు నాయన. మరి పుణ్యకార్యాల ద్వారా నాయన ఇది మోక్షానికి వెళ్ళాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వారికి నాయన నీవే నాయన ఈ వర్తమానం ద్వారా కనువిప్పు కలగచేసి నాయన అయా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం వల్ల మనుషులకు పాపక్షమాపణ కలగదని, తీర్థయాత్రల ద్వారా పుణ్యకార్యాల ద్వారా మోక్షము చేరలేరని, కేవలము నీ నామమందు విశ్వాసించుట ద్వారా వారు రక్షింపబడతారని అయా ఈ యొక్క వర్తమానం ద్వారా అనేకులకు తెలియచేసి ప్రభువా అనేకులను సత్యములకు నడిపించండి. సత్యవాక్యము ద్వారా నాయన దర్శించండి నాయన. వారి హృదయాలను నాయన మార్చండి, వారి జీవితాలను వెలిగించమని ప్రార్థన చేస్తూ ప్రభువా మా కొరకు బలియాగము చేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువా నీ సిలువ త్యాగాన్ని బట్టి ప్రభువా నశించిపోతున్నటువంటి అనేక ఆత్మలను మీరు అయా నీ యొద్దకు నడిపించండి, సిలువ చెంతకు చేర్చండి అయా, రక్షించండి. రక్షింపబడినటువంటి బిడ్డలందరూ కూడా అయా మీరు అక్కడ వరకు, మీరు పిలిచే వరకు నమ్మకస్తులుగా ఉండి మీ రాజ్యవాసులైనట్లుగా సహాయం చేయమని, ఈ లోకములో నశించిపోతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నాయన అయా మీరు వెతికి రక్షించుకొని అయా ఇదిగో ప్రభువా మీ రాజ్యవాసులుగా సిద్ధపరచమని, రక్షింపబడిన వారిని ఆత్మలో బలపరచమని, ఆయన రకరకాల సమస్యలు ఉన్న వారికి సమస్యలకు పరిష్కారము అనుగ్రహించమని, వ్యక్తిగత అయా కుటుంబ సంఘ సమాజపరమైన అవసరతలో ఉన్నటువంటి బిడ్డలకు అవసరతలు తీర్చి మీరే నాయన మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని నాయన ఈ ఛానల్ నడిపిస్తున్నటువంటి నీ బిడ్డను ఇంకా బలపరచి వాడుకోండి. ఈ యొక్క ఛానల్లో వాక్యోపదేశం చేస్తున్న బిడ్డలను కూడా నాయన అయా మీ ఆత్మవిషయంతో నింపి అయా బలపరిచి వాడుకోమని
ఈ వర్తమానమునైనా అనేకులకు మేలుకరముగా, అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరముగా అయా ఇది మీరు మార్చమని నీ సేవకునను నాకు అప్పగించిన కుటుంబమును ఈ జీవాధిపతి పరిచర్యలను నానాటికి వర్తింపచేసి మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. ప్రియులారా, మీ యొక్క సందేహాలు, సలహాలు ఏవైనా ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో మాకు తెలియచేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. అలాగనే మీ అనుదిన ప్రార్థనలు ఈ జీసస్ మెరికల్ అనే ఛానల్ కొరకు మరియు ఇందులో వర్తమానాలు అందిస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డల కొరకు, అలాగనే ఈ జీవాధిపతి పరిచర్యలు అభివృద్ధి కొరకు అనుదినము ప్రార్థించాలని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.